అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం కొలస్సీ పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, శిరస్సును అతుకుకొనని శిరస్సును అతుకుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఏ శిరస్సును అంటే మనము ఎఫ్ఎస్సి 1:22 చివరి లైన్లో చూసినట్లయితే, సంఘమునకు శిరస్సుగా నియమించని ఎవరిని? ఎఫ్ఎస్సి 5:23 ఫస్ట్ లైన్లో, క్రీస్తు సంఘమునకు శిరస్సు. అంటే ఈ శిరస్సునకు మనము అతకబడి ఉన్నాం. ఎవరెవరైతే విశ్వాసులు బాప్తీసము చేతను, పరిశుద్ధాత్మ బాప్తీసము చేతను, ఆయన వాక్యమును, ఆయన దేవుని యొక్క కుమారుని యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా ఆయన యొక్క శిరస్సుకు అతకబడి ఆయన యొక్క అవయవములై ఉన్నాము కదండి. అవును, ఆయన శరీరముగా మన శరీరమును ఆయన కొరకు ఏం చేసినాం? యాగము చేయాల. మన శరీరములను ఆయన కొరకు యాగం చేయాల. ఆయన మన శరీరానికి ఈ తలగా, ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఈ తల ఏం చేస్తుందండి? ఏ పని మనం చేయాలన్నా తలలో నుంచి, ఇప్పుడు నేను ఇది పట్టుకోవాలి, ఒక బైబిల్ పట్టుకోవాలి అని అంటే ఈ తల మన చేతికి ఒక వార్త పంపిస్తుంది అన్నట్టు. మనం తలంచగానే అది తలలో ఉన్నటువంటి ఆ మెదడు ఏం చేస్తుంది? ఈ వార్తని చెయ్యికి అందిస్తే చెయ్యి పని చేస్తుంది. అట్లాగే ప్రతి ఒక్క అవయవంనకు పని చేయమని ఆర్డర్ ఇస్తే మాత్రమే అది చేయగలుగుతుంది. ఉదాహరణకు నేను చెప్తే మీరు వినండి. ఏంటిది అని అంటే, మనము అనుకున్నాం అనుకోండి, ఒక ఎత్తుగా ఉన్నది, సోఫా ఎత్తుగా ఉంది, అసలైతే అది కిందకు ఉంది. మనం ఆ విధంగా అనుకొని మనం కూర్చున్నాం అనుకో, దబేలు మనకి ఆ సోఫా ఎంత కిందకు ఉందో అంతగా పడతాం కదా. అది మన స్వచిత్తం. అట్లాగే దేవుడు ఏంటిది అనంటే, మన మీద ఉన్నప్పుడు, మనం శిరస్సుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే ఆయన చిత్తం, ఆ శరీరం అంతా ఆయనకి లోబడుతుంది కదా. ఈ శరీరంనకు అతుక్కొనని వారు ఉన్నారట. వారి విషయంలో మనము బహుగా జాగ్రత్తగా ఉండాలంట. వారు ఏం చేస్తారట? మన బహుమానాన్ని అపహరింపనీయకుడు అంటున్నాడు. వారు అపహరింపనీయకుండా చూసుకోవాలా. వారు ఏ విధంగా చేస్తారు అనంటే, వారు మరి అమావాస్యలను చూస్తారంట, మరి